నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే, పొంగనూరులో 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన చేస్తుందని మండిపడ్డ వైసీపీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చడంలో విఫలమైందని, వైసీపీ అధినాయకత్వం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటు 2 ఏళ్లు కార్యక్రమం సందర్భంగా పొంగనూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ప్రైవేటు బస్టాండ్ వద్దనున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాళ్లు వేసి ఘన నివాళులర్పించి పట్టణ పురవీధుల్లో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమలు చేయని హామీల్లో ఏకరువు పెట్టి ప్రజలను అసత్య హామీలతో నమ్మించి మోసంతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, స్థానిక మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పొంగనూరులో 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన చేస్తుందని మండిపడ్డ వైసీపీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చడంలో విఫలమైందని, వైసీపీ అధినాయకత్వం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటు 2 ఏళ్లు కార్యక్రమం సందర్భంగా పొంగనూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ప్రైవేటు బస్టాండ్ వద్దనున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాళ్లు వేసి ఘన నివాళులర్పించి పట్టణ పురవీధుల్లో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమలు చేయని హామీల్లో ఏకరువు పెట్టి ప్రజలను అసత్య హామీలతో నమ్మించి మోసంతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, స్థానిక మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంట్లో వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కరెక్ట్ గా 2 ఏళ్ల క్రితము ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి ఈరోజు ఈ 2 ఏళ్ల సెలబ్రేషన్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకి మోసపూర్వక హామీలు ఇచ్చి 100% అమలు చేయకుండా ఎన్నో హామీలు గాలికి వదిలేసి ఈరోజు ఏవేవో మాట్లాడుతున్నారు. ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో ఏవేవి ఉన్నాయో అవన్నీ అమలు చేయాలనేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే మన రూలింగ్ వచ్చినప్పుడు జగనన్న ఏవైతే హామీలు ఇచ్చారో కఠోరమైన కరోనా టైంలో కూడా ఇచ్చిన మాట తప్పకూడదనేసి ప్రతి ఒక్కరి అకౌంట్ లో ఏవేవైతే వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అవంతా వేయడం జరిగింది. తర్వాత ఏ ఒక్కటి కూడా మేనిఫెస్టోలో అమలు చేయనంటూ ఏది లేదు. మా మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న వారు ప్రతి ఒక్క హామీతో మోసపూర్వకంగా గెలిచి ప్రజలకు మోసం చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో మీకు ప్రజలు మంచి బుద్ధి చెప్తారనేది కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు పుంగనూరులో అయితే మన ప్రభుత్వంలో 2 ఏళ్లు కరోనా ఉన్నా కూడా పుంగనూరు పట్టణంలో విషయానికి వస్తే గాన రామచంద్రారెడ్డి అన్న గారి, మిథున్ అన్న గారి సహాయ సహకారాలతో పుంగనూరు పట్టణము 35-40 ఏళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మన రూలింగ్ వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా పుంగనూరుని డెవలప్మెంట్ చేయడం జరిగిందనేసి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. పెద్ద బైపాస్, ఈ చిన్న బైపాస్ కూడా ఎంతో సుందరీకరంగా వైండింగ్ చేసి, అలాగే ఎంబీట్ రోడ్ కూడా వైండింగ్ చేసి, స్ట్రీట్ లైట్స్ పెట్టి ప్రతి ఒక్క వార్డులోనూ రోడ్లు, డ్రైన్లు, అలాగే మన మిథునన్న గారి సహాయ సహకారాలతో ఎన్నో ఆర్ఓ ప్లాంట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ రూలింగ్ ఆర్ఓ ప్లాంట్లు పెట్టి పేదవారికి అంతా ఉచిత నీరు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రూలింగ్ వచ్చిన తర్వాత అది కూడా ఎత్తేసి అది మెయింటైన్ చేసే కూడా కాలేదు ఈ ప్రభుత్వానికి. అలాగే ఎన్నో విధాలుగా సోలార్ ప్లాంట్లు అయితే ఏమి, అలాగే ట్యాంక్ బండ్లో ఆర్టీసీ డిపో, ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ ఎన్నో విధాలుగా కూడా చేయడం జరిగింది. ఈ రోజు పత్రికలు కూడా చూస్తున్నారు, పుంగనూరు ప్రజలు కూడా చూస్తున్నారు. పార్టీ రూలింగ్ లోకి వచ్చి వీళ్ళది 2 ఏళ్ళు అయింది, ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది కూడా ప్రజలు ఆలోచించాలనేసి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఇలాగే చేస్తే పుంగనూరు పట్టణ ప్రజలు రాబో కాలంలో
వాళ్ళ ఇది చూపిస్తారనేసి కూడా తెలియజేస్తున్నారు. మహిళా పోస్టల్ ఉద్యోగిని లైంగికంగా వేధించిన ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డిపై పోలీసులకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు. పీలేరు డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామ్మోహన్ రెడ్డి తనపై తప్పుడు కారణాలతో ఒంటరిగా రమ్మని పిలిచి వేధింపులకు పాల్పడినట్లు సతీష్ అనే మరో ఉద్యోగి వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారని, టెక్నాలజీతో ఫోటోలను మార్పింగ్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ బాగరాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తాటిమాకులపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయిన మహిళ. సదరు ఫిర్యాదుపై పోస్టల్ ఇన్స్పెక్టర్ పై నమోదైన కేసు నమోదు చేసిన బాగరాపేట పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకుండా కొంతమంది ప్రయత్నిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కు బాధితురాలి ఫిర్యాదు. సమస్య రహిత గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో ఒక ఊరు 4 విజిట్స్ కార్యక్రమంలో రాయచోటిలో పాల్గొన్న కలెక్టర్ నిశాంత్ కుమార్. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సమస్య లేని గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 1 మంత్ 1 విలేజ్ 4 టైమ్స్ విజిట్ సర్వీస్ కార్యక్రమంలో నేడు రాయచోటిపట్నం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులు ప్రజల వద్ద నుండి భూ సంబంధిత సమస్యలు, పట్టాదార్ పాస్ పుస్తకం, సబ్ డివిజన్ లోపాలు, పేర్లలో పొరపాట్లు, వారసత్వం మ్యూటేషన్, 22A సమస్యలు, చుక్కల భూ సమస్యలు, గ్రామానికి సంబంధించిన ఏ సమస్యలు తెలపండి అంటూ ఫిర్యాదులన్నిటినీ గ్రీవెన్స్ లో ఆన్లైన్ లో నమోదు చేస్తున్నాం. రేపు వారం పరిశీలిస్తామని తెలిపిన కలెక్టర్ మీ గ్రామంలో సమస్యలే లేకుండా చేస్తామని భరోసా కల్పించిన కలెక్టర్ నిశాంత్ కుమార్. మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాజీ బోయకొండ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. బోయకొండ మాజీ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి వద్ద తమ మామ జల్లి మనోహర్ గత 10 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నారని, ఇటీవల తమ లావాదేవీలలో మనస్పర్ధలు రావడంతో తమ మామ మరియు తన భర్త చరణ్లపై తప్పుడు కేసులు బనాయించారని, జే టౌన్ సమీపంలో తమ పిల్లలు పార్కులో ఆటలు ఆడుతుండగా అడ్డుగా వచ్చిన ఎస్కే రమణారెడ్డి కారును చూసి తమ మామ కారే వచ్చిందని భావించి పిల్లలు కారు దగ్గరికి వెళ్లి చూడగా అందులో ఎస్కే రమణారెడ్డి ఉన్నారని, ఆయనను అన్నా అని సంబోధిస్తూ పలకరించిన వెంటనే ఆయన నన్ను మా అత్త మంజులను నానా మాటలతో దుర్భాషలాడి తమను కించపరిచే అసభ్య పదజాలంతో మాట్లాడటం జరిగిందని, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అన్నా అని అడిగితే డోరును తోస్తూ కిందికి నెట్టేయటం జరిగిందని, క్రింద పడి నా చేతికి కూడా గాయం కావటంతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపిన దీప తన భర్తకు మాయ మాటలు చెప్పి తన భర్త పేరుతో బ్యాంకు లోన్ చేపించి 35 లక్షల రూపాయలు తన అకౌంట్ కి వేయించుకొని ఇప్పటి వరకు సమాధానం కూడా చెప్పటం లేదని వాపోతూ తమకు న్యాయం చేయాలని కోరారు. అంటే మా గత 10 సంవత్సరాలుగా మా మావయ్య గారు తనతో ప్రతి ఒక్క రూపాయి లావాదేవీలు అయిండొచ్చు, వాళ్ళ ఏ పనికైనా మనోహర అనే ఒక్క పేరుతో ఒక మనిషితో
తను ఇక్కడ ఎక్కడో వండుకొని ఇక్కడ వ్యవహారం జరుగుతా ఉంది, ఎక్కడో వండుకొని ఇక్కడ ఆయన ఒక ఇల్లు ఇక్కడ నడుస్తా ఉంది, ఇక్కడ ఇల్లు కడతా ఉన్నారు. కొన్ని దేవుళ్ళ గుడిలో అయిండొచ్చు, ఆంజనేయ స్టాచ్యూ అయిండొచ్చు ఏ కొత్త కోటలో. మీరు వెళ్ళి ఒక్కసారి చూడండి. అది ఆ మాత్రం ఆ భూమి మీద అంత స్థానంలో ఆ మాత్రం ఇక్కడ నిలబడింది అంటే దానికి కారణం, ఏకైక కారణం మా మావయ్య గారు అని నేను చెప్తాను. అంత పని చేసిన మా మావయ్య గారి మీద తప్పుడు కేసులు హైదరాబాద్ లో పెట్టినందువల్ల మేము ఈ విచారణ అడుగుదామనేసి ఆయన దగ్గర కారు వద్ద పోయినాం సార్. ఎందుకు ఇలా తప్పుడు కేసు పెట్టినారు, అందులో నా భర్తని కానీ జాయిన్ చేశారు. నా భర్తను అందులో పోయేసి ఆయన దగ్గర ఏదో ఇప్పటి వరకు ఆయన దగ్గర వాళ్ళ ఇంటికి మేము అడుగుగాని పెట్టలేదు సార్. మా ఆయన అయితే హైదరాబాద్ లో వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అని కానీ చూడలేదు. మా ఆయనని కలిపి వాళ్ళ ఇంటికి పోయి ఏదో డబ్బులు తీసుకున్నట్టు తప్పుడు కేసులు పెట్టినందువల్ల మేము ఎందుకు ఇలా తప్పుడు కేసులు పెట్టారు అని అడగడానికి పోయినందుకు ఇన్ని విధాలుగా దూషించి ఇంత బాధ పెట్టి మమ్మల్ని ఇది చేసినందుకు మాకు చాలా బాధంగా ఉంది సార్. దీనికి ఏదో విధంగా మీరే న్యాయం కల్పించాలని మేము మిమ్మల్ని కోరుకుంటాం సార్. నా పేరు జీజీ పానీసి, నేను చరణ్ కుమార్ వాళ్ళ భార్యని. నేను గత 10 సంవత్సరాలు, నాకు పెళ్ళై 8 సంవత్సరాలు అవుతా ఉంది. 8 సంవత్సరాలుగా ఇక్కడ పొంగునూరులోనే శాంతినగర్లో 1వ వీధిలో ఉంటా ఉన్నాము కాపురము. మేము నిన్న 10వ తేదీ అనగా మేము నా పిల్లలతో పాటు మా అత్తమ్మ మరి మా మావయ్య వాళ్ళ ఆడపడుచులు అందరూ అగస్తేశ్వర స్వామి కొండకు వెళ్దామనేసి బయలుదేరి ఆటోలో పోయినాము. ఆటోలో పోతుండగా జేటౌన్ కూడా కొత్తగా పార్క్ లాగా ఏదో చేసింటే నా కూతురు దాన్ని చూసి, అమ్మ ఇక్కడ కొంతసేపు ఆడుకుందాము అని అడగగా మేము అక్కడే జేటౌన్ లోపల ఒక ఆటో నిలిపేసి రోడ్డు వల్ల పక్కనే పార్క్ లాగా ఉన్న దానివల్ల పిల్లలు ఆడుకుంటూ ఉండగా అక్కడే పిల్లలకు ఐస్ క్రీములు కానీ తీసుకొని మేము ఐస్ క్రీములు కానీ తీసుకొని తినుకుంటూ అక్కడే కూర్చొని ఉండగా మా దగ్గర ఉన్న పాత ఒక కారు తార్ రాక్స్ కార్ అక్కడ వచ్చింది. ఆ కారుని నా కూతురు చూసి, అమ్మ తాత మన బండి వచ్చింది, తార్ రాక్స్ వచ్చింది, తాత వచ్చినాడు అని రోడ్లోకి పరిగెత్తగా మేము వెంటబడి పోయినాం సార్. అక్కడికి పోగా మా అత్త వాళ్ళు మా ఎస్కే అన్న గారు వచ్చినారేమో ఒక్కసారి మాట్లాడదాం అనుకొని కారు వద్ద పోగా వాళ్ళు అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి సార్, అక్కడ కారు స్లో ఆగింది. మేము అక్కడికి పోగానే మమ్మల్ని చావడానికి వచ్చారా నా బండి ఎదురు, మీకు అది మా మాత్రం ఇంకిత జ్ఞానం లేదా, లంచం ఉండాలా అనేసి చెప్పలేని విధానంగా చాలా బూతులు వాడి మాట్లాడినారు. మేము ఎందుకు సార్ ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, మేము మాట్లాడడానికే వచ్చినాము, వేరే ఏం విషయానికి రాలేదు సార్, మీరు ఎందుకు ఇంత గలీజ్గా మమ్మల్ని తిడతా ఉంటారు అనగా, నా మాట పెట్టుకోవద్దండి మీ అంతు చూడాల్సి వస్తుంది అలా ఇలా అని చాలా బెదిరింపు చేశారు. సార్ ఇలా మాట్లాడకండి, దిగండి సార్, కిందకి దిగి మాట్లాడండి, ఏదైనా మాట్లాడేటట్టు అంటే మీరు మాత్రం ఏసీలో కూర్చొనేసి మమ్మల్ని ఇంత గలీజ్గా అడుగుతూ ఉండేది ఏమాత్రమైన న్యాయమా, కిందకి దిగండి సార్ అని మేము ఆయనని దింపడానికి ట్రై చేసినండగా నన్ను దోసేసి నానా విధాలుగా తిట్టేసి తోసి పక్కకు తోసి వెళ్ళిపోయారు సార్. దీంట్లో నాకు కుడి చేతికి కొంచెం దెబ్బలు తగిలి ఈ రోజు వరకు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండి ఇప్పుడు మీరు ఒక గంట ముందు నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం జరిగింది సార్. చేసినాం సార్. ఆ రోజు అక్కడ ఆ మ్యాటర్ జరిగిన వెంటనే మేము పోలీస్ స్టేషన్కి వచ్చి అలాంటి ఇలా జరిగింది సార్ అని చెప్పిన విధంగా చెయ్యి బాగా నస్తుండగా మా ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు సార్.